ఇవాళ జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రప్రథమంగా తెలుగుదేశం పార్టీ అధికార కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మా అధ్యక్షులు వారు నట్టం రఘురామ్ గారు, అంతేకాకుండా మా తాతయ్య గారు, అంతేకాకుండా అజంత సునీత్ గారు, మిగతా నాయకులందరి ఆధ్వర్యంలో ఇవాళ ఇంతమంది కార్యకర్తలు, నాయకులు మీరందరూ ఘన స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా ఒక్క విషయం అందరికీ గుర్తుంచుకోవాలి, ఇవాళ మనం ఇంకా 83 రోజుల్లో మనకు ఎలక్షన్ రాబోతుంది. తప్పకుండా మనం అందరం కష్టపడి పనిచేసి ఇక్కడ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు తెలిపినట్టు జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థుల్ని జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఆల్రెడీ ఎప్పుడో గెలిచిపోయింది. అంతేకాకుండా 165 నియోజకవర్గాల్లో మనం గెలిపించుకుందాం. ఒక్క విషయం మాత్రం నేను చెప్తున్నా, ఎప్పుడు కూడా చెప్తా, ఎందుకంటే మా కుటుంబానికి ఇంత ఆదరణ ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లే, తెలుగుదేశం పార్టీ వల్లే. నా జీవితాంతం ఏ పదవి ఉన్నా లేకపోయినా చంద్రబాబు గారితో నా జీవితం, నా పార్టీ తెలుగుదేశం పార్టీ. మిగతా వాళ్ళలాగా కాదు, అందరం కలిసికట్టుగా ఉందాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించుకుందాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, ఈ రాష్ట్రానికి పట్టిన సరైన విధులు వదిలించుకుందాం. మనకి అభివృద్ధి రావాలన్నా, ఆత్మవిశ్వాసం కలగాలన్నా, అంతేకాకుండా సంక్షేమం రావాలన్నా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. మన పిల్లల భవిష్యత్తు మనం ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 3 సార్లు ఆల్రెడీ చేశారు. ఆయన జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ, క్రియాశీల కార్యకర్తల దగ్గర నుంచి గ్రామ, మండల, నియోజకవర్గ వివిధ విభాగాల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈ రోజున కేసినేని చిన్ని గారు, మీరందరూ చూస్తూ ఉన్నారు, గత 2 సంవత్సరాల పైబడినటువంటి కాలం ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో కేసినేని ఫౌండేషన్ తరపున ఆయన అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరపడం అనేది మనం చూసాం. అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి, అలాగే ఏదైనా మరి వైద్య సహాయ సహకారాలు, అలాగనే మెడికల్ క్యాంపులు, ఇంకా ఇతరత్ర అనేక రకాలుగా ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల్లో కూడా ఆయన యొక్క సేవా కార్యక్రమాలని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, వారి తాతగారు కేసినేని వెంకయ్య గారి దగ్గర నుంచి కూడా ఎన్టీ రామారావు గారికి కేసినేని వెంకయ్య గారు అత్యంత ఆప్తుడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వారి యొక్క కుటుంబం తెలుగుదేశం పార్టీకి మాత్రమే నిబద్ధులై ఉన్నారు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఈ రోజున ఈ సేవా కార్యక్రమాలతోటి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ ఈ యొక్క ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ మనం ఈ రోజున ఈ 5 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వారు చేసినటువంటి ఆ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీకి బలాన్ని చేకూర్చినాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు వారిని గుర్తించి మరి రేపటి అభ్యర్థిగా కూడా ప్రకటించబోతా ఉన్నారు అనేది నేను తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా ఈ రోజున ఆయన పరిచయం చేసుకోవటానికి ఈ రోజున ఇక్కడికి రావటం అనేది జరిగింది. మీ అందరూ కూడా ఎదురేగి స్వాగతాన్ని ఇచ్చి మరి అత్యంత సంతోషంగా, సంభ్రమంగా ఈ రోజున ఇక్కడికి తీసుకొని వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గం తరపున, అలాగనే జిల్లా పార్టీ తరపున కూడా నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని మీ అందరి తరపున, నా తరపున కూడా వారికి మరి తెలియజేస్తా ఉన్నా. మనం ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి అనేక రాక్షస కార్యక్రమాలు, అప్రజాస్వామికమైనటువంటి కార్యక్రమాలని మన అందరం కూడా మరి నిరోధించాలి. రేపటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచి తీరాలి. తాతయ్య గారు ఇక్కడ అభ్యర్థిగా మరి రేపటి ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నారు. వారికి, అలాగనే రేపు ఎవరిని ప్రకటించినా కూడా ఈ రోజున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ
అభ్యర్థుల్ని మనందరం కూడా గెలిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రేపటి భవిష్యత్తు అనేది ఇప్పుడు మనందరి చేతుల్లో కూడా ఉన్నది అనేది నేను తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ విజయం చేకూరితేనే మన భవిష్యత్తు భద్రంగా ఉంటుంది అని తెలియజేస్తూ వారికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నా.